హలో ఆల్. పార్ట్ 3లో బేతాళుడు బ్రాహ్మణుడు అని తెలుసుకున్నాం. ఇంకా పార్ట్ 4కి వస్తే విక్రమాదిత్యుడికి పవన్ వర్మ జగనుడి స్టోరీ బేతాళుడు చెబుతాడు. కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది, వినేయండి. హాయ్, దిస్ ఈజ్ వంశీ కొంపట్ల. వెల్కమ్ టు విక్రమ్ బేతాల్ సిరీస్. ఎవరైనా లైక్, షేర్, కమెంట్ చేయకపోతే చేసేయండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసి గంటను కొట్టేయండి. అలా విక్రముడు బేతాళుడిని కలుసుకోవడానికి వెళ్తాడు. ఎలా అయినా విక్రముడికి మౌనభంగం కలిగించడానికి ఇలా అంటాడు. రాజా, నువ్వు శ్రమపడి ఈ చెట్టు నుంచి దించావు. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. నువ్వు అలసిపోకుండా చిత్ర విచిత్రమైన కథలు చెబుతా. ఆ కథ ముగిసిన తర్వాత నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఒకవేళ మౌనభంగం కలిగితే నేను మరలా ఆ చెట్టు మీదకి వెళ్ళిపోతాను. నీకు ప్రశ్నలకి సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల 1000 ముక్కలు అవుతుంది. ఆ ప్రశ్నకు నిజంగా సమాధానం తెలియకుండా నువ్వు వెళ్ళిపోతే మారు మాట్లాడకుండా నీ వెంట వస్తాను. అయితే నేను చెప్పిన కథ విను అని అంటాడు బేతాళుడు. ఇక విక్రముడు బేతాళుడు చెప్పేవన్నీ వింటున్నా ఏమాత్రం చెవిన వేసుకోకుండా వెళ్తాడు. ఇంకా బేతాళుడు కథ చెప్పడం మొదలు పెడతాడు. పవన్ వర్మ అనే రాజు పదవీకాంక్ష కన్నా ప్రజల సంక్షేమమే ముఖ్యమని, ప్రతి రాజ్యం బాగుండాలని కోరికతో ప్రతి చిన్న రాజ్యానికి ఒక అధికారిని నియమిస్తాడు. భరతుడు ఒకరోజు సభకి వచ్చి ఇలా అంటాడు. మీ రాజ్యంలో నేనుండే భాగానికి జగనుడు అధికారిగా ఉన్నాడు మహారాజా. ఆయన ఒట్టి రచ్చగొండి. ప్రజలకు అనేక పన్నులు పెట్టి చిత్రహింసలు చేస్తాడు. ఇంకా చాలా అక్రమాలు చేస్తున్నాడు రాజా. అదంతా సరే, ప్రజలకు జరిగిన అన్యాయం పక్కన పెట్టి ముందుగా నీకు జరిగిన అన్యాయం చెప్పు. రాజా, నా ఉద్యోగం అవినీతి పరులను పట్టుకునే ఉద్యోగం. విధి నిర్వహణలో భాగంగా ఎందరో అవినీతి పరులను పట్టుకున్నాను. అయితే జగనుడు ప్రవేశపెట్టినప్పుడు జగనుడు వాళ్ళ చేసిన తప్పులను పక్కన పెట్టి వాళ్ళ పక్షాన నుంచుని నన్నే మందలించేవాడు. అందుకే అవినీతి పరులకి నేనంటే లెక్క లేకుండా పోయింది. ఇంకా వాళ్ళకి జరిగిన అన్యాయాలను చూసి ప్రజలందరికీ చెప్పాను. దాంతో నా ఉద్యోగం పీకేశాడు. నన్ను ఆ ప్రాంతం నుండి బహిష్కరించాడు. అయితే నీ ఉద్యోగం నీకు మళ్ళీ ఇప్పించాలా? లేదు రాజా, ఇచ్చిన పని సక్రమంగా చేయలేనప్పుడు ఆ ఉద్యోగం నాకెందుకు మహారాజా? నేను వచ్చిన పని అది కాదు. మరి నా నుండి నువ్వు ఏం ఆశించి వచ్చావు? మీరు ఒకసారి స్వయంగా మా రాజ్యానికి వచ్చి ఆ జగనుడు చేసే అరాచకాలను నిలదీయాలి. ఓస్, అంతేనా? రేపే బయలుదేరి మీ రాజ్యానికి వస్తాను. ఇంకా మీరు వెళ్ళవచ్చు. అలా భరతుడు చెప్పిన మాటలకు పవన్ వర్మ ఆశ్చర్యపోతాడు. ప్రజా సమస్యలే లక్ష్యంగా ఉన్న ఆ పవన్ వర్మకు తన అధికారులు చేసే అన్యాయాలు తెలుసుకుని నమ్మలేకపోయాడు. తన అధికారంలో ఉన్న జగనుడి అన్యాయాలను గురించి తెలుసుకుని తానే రంగంలోకి దిగుతాడు. అలా జగనుడు ఉన్న ప్రాంతానికి వెళతాడు. అప్పుడు జగనుడు పవన్ వర్మతో, విక్రమ మహారాజా గారికి స్వాగతం, సుస్వాగతం. మీ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. మీ ఆకస్మిక రాక గురించి తెలుసుకోవచ్చా రాజా? అప్పుడు పవనుడు, కొంతకాలం మేము ఇక్కడే ఉంటాం. ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి స్వయంగా ఇక్కడికి వచ్చాం. మేము వచ్చేటప్పుడు మీ అనుమతి తీసుకోవాలా? క్షమించండి మహారాజా, ఇది మీ రాజ్యం, మీ ఇష్టం. నేను మీ రాజ్యంలో ఒక చిన్న అధికారిని మాత్రమే. అప్పుడు పవనుడు, నేను ఈ రాజ్యంలో ఉన్నంతకాలం ప్రజలు నా దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ ప్రాంతం అంతా చాటింపు వేయించండి. చెప్తాం మహారాజా, ఇదిగో ఇప్పుడే చాటింపు వేయిస్తాను. వెంటనే ఆ ఊరిలో చాటింపు వేయించాడు. ప్రజా సమస్యలు రాజుకి చెప్పుకోమంటారు. ఆ చాటింపు విని ఒక రైతు వచ్చాడు. అప్పుడు రైతు, ప్రభు, నేనొక రైతుని. నాకొక 10 ఎకరాలు ఉన్నాయి. మామూలుగా నేను కట్టే పన్ను కంటే ఎకరానికి మరో 2 బస్తాలు ఇవ్వమంటున్నాడు. లేదంటే మమ్మల్ని బెదిరించి పన్నులు కట్టకపోతే మీ పొలాన్ని ధ్వంసం చేస్తున్నానంటున్నాడు. ఇది 10 ఏళ్లుగా జరుగుతుంది. అందుకే మీ దగ్గరికి నాకు జరుగుతున్న అన్యాయం గురించి చెప్పుకుందామని వచ్చాను ప్రభు. మరి ఇంతకాలం ఏం చేశావు? ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఎవరికి ఫిర్యాదు చేయాలి రాజా? బర్రె మేసినట్టు మా పన్నులు మేస్తున్నాడు రాజా. మమ్మల్ని పాలించేవారిగా మీకే అన్యాయాలు తెలుస్తాయని ఆగాము రాజా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? 10 సంవత్సరాలుగా నాకు కట్టే పన్ను నాకు ఇప్పించండి అయ్యా. ఆ 200 బస్తాలు నాకు ఇవ్వమనండి.
నేను ఆలోచించి చెప్తాను. ఇంకా మీరు వెళ్ళొచ్చు. వెంటనే న్యాయం చేయకుండా ఆలోచించి అక్కడి నుంచి పంపిస్తాడు. తర్వాత చంద్రయ్య వచ్చి తన బాధను చెప్పుకుంటాడు. ప్రభు, నా పేరు చంద్రయ్య. కట్నంగా 1000 వరహాలు ఇచ్చాను. అయితే ఈ జగనుడు వచ్చి కట్నంగా ఇచ్చిన నేరానికి నన్ను జైల్లో వేస్తాను అన్నాడు. నన్ను బెదిరించి 500 వరహాలు తీసుకున్నాడు. ఇప్పుడు పవన్ వర్మ, చంద్రయ్య, చూస్తుంటే నీదే తప్పు అనిపించింది. కట్నం ఇచ్చి నువ్వు తప్పు చేశావు. మన రాజ్యంలో కట్నం తీసుకోవడం ఇవ్వడం తప్పే కదా. అలా తప్పు చేయడమే కాకుండా లంచం కూడా ఇచ్చావు. మరి ఇందులో జగనుడి తప్పేముంది? రాజా, నేను అసలు కట్నం ఇవ్వాలనుకోలేదు. ఇతని పెళ్లి కొడుకు తండ్రి బాలరాజు కట్నం ఇస్తే గాని పెళ్లి జరగదని మొండుపట్టి పట్టడంతో ఇవ్వక తప్పలేదు. రాజా, నేను అసలు కట్నం తీసుకుందామని అనుకోలేదు. అయితే కట్నం తీసుకోమని, అందులో సగం నాకు ఇవ్వమని జగనుడు అడిగాడు. ఏం బాలరాజు, ఇతను చెబుతుంది నిజమేనా? కట్నం తీసుకోవడం నేరం అని తెలిసి కూడా ఆయన దగ్గర ఎందుకు తీసుకున్నావు? వెంటనే ఆడపిల్ల తండ్రికి జరిగిన అన్యాయాన్ని విని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. వారందరూ చెప్పిన మాటలు విని వాళ్ళ సమస్యలు తెలుసుకుని అక్కడ ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల్ని పిలుస్తాడు. జగనుడు మీ అందరినీ నియమించి ఉండొచ్చు, కానీ మీ అందరూ జీతం తీసుకుంటుంది ప్రజల సొమ్మే. మరి ఇక్కడ ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే మీరందరూ ఏం చేస్తున్నారు? కనీసం మా దృష్టికి ఎవరో ఎందుకు తీసుకురాలేదు? అప్పుడు ప్రభుత్వ ఉద్యోగి, ప్రభు, మీరు జగనుడికి సర్వాధికారాలు ఇచ్చారు. ఆ అధికారంతో అతను ఏమైనా చేయగలడు. ఇక జగనుడి మాట వినకపోతే అతను మమ్మల్ని శిక్షిస్తూ ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోమంటాడు. ముందు ఇలా ఎదురు తిరిగిన భరతుడు ఉద్యోగం వదిలించి ఈ ప్రాంతం నుండి పంపించేశాడు. ఇక మేం పెళ్ళం పిల్లలు ఉన్నవాళ్ళం. ఆ ధైర్యం తెగింపు మాకు లేదు ప్రభు. అందుకే అతను ఏం చెప్పినా చేశాం. ఒకరి తర్వాత ఒకరి మాటలు విని అక్కడ ఉన్న అధికారి అయిన జగనుడిని పిలిపిస్తాడు. పవన్ వర్మ జగనుడితో ఇలా అన్నాడు, ఏం నువ్వేం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా? నిన్నటి నుంచి నీ అక్రమాల అన్యాయాల గురించే ఫిర్యాదులు వస్తున్నాయి. ఎవరు నీ సమర్థత గురించి చెప్పట్లేదు. దీనిపైన నీ వివరణ ఏమిటి? అప్పుడు జగనుడు, రాజా, నన్ను మన్నించాలి. ప్రజలందరూ నాపై తప్పుడు సమాచారం ఇచ్చారు. వారి దగ్గర నుండి క్రమం తప్పకుండా పన్ను వసూలు చేస్తున్నానుగా. అందుకే వాళ్ళందరికీ నాపై కోపం. కానీ ప్రభు, నా తప్పు మన్నించి నాకు 1 సంవత్సరం గడువు ఇవ్వండి. నన్ను నేను మార్చుకుని ఈ ప్రజలందరితో బాగా మసలుకుంటాను. దానికి రాజు ఒప్పుకుంటాడు. కానీ ప్రజలకి అది నచ్చలేదు. ఆ రోజు నుండి జగనుడు అక్రమాలు పెరిగిపోతాయి. అప్పుడు జగనుడు, నాకు రాజుగారు సంవత్సరం గడువిచ్చారు. నా పైన ఫిర్యాదులు చేసిన ప్రజల్ని నేను వదిలిపెట్టను. ఇంకా పన్నులు విధించి చిత్రహింసలు పెడతాను. ఇప్పుడు ఎవరు నన్ను ఆపుతారో చూస్తాను. ఇంకా దానితో అక్కడ ప్రజలు తిరగబడి వాళ్ళొక నాయకుడిని ఎన్నుకుంటామని పవన్ వర్మ దగ్గరికి రాయబారంగా పంపుతారు. దానికి పవన్ వర్మ, ఇప్పటిదాకా అక్రమాలు చూసిన మీరు ఎప్పటికైనా మంచి రోజులు చూడడానికి ముందడుగు వేశారు. అయితే ప్రజల ఇష్టమే మా ఇష్టం. వెంటనే ఆ జగనుడి పదవి నుండి తొలగిస్తున్నాను. ఇంకా ఆ ప్రాంతంలో అవినీతి అధికారిగా తొలగించబడిన భరతుణ్ణి సర్వాధికారిగా నియమిస్తున్నాను. ఇది మా మాటగా అక్కడ ప్రజలకి తెలియజేయండి. అప్పటిదాకా జరిగిన కథ గురించి బేతాళుడు ఇలా అంటాడు. రాజా, నేను చెప్పిన కథను పూర్తిగా విన్నావు కదా. ఇక ఇప్పుడు నా సందేహాలు అడుగుతాను విను. ప్రజలు అందరూ జగనుడిని వద్దు అనుకున్నారు. ఇన్ని అన్యాయాలు జరిగినా కూడా శిక్షించకుండా ఆలోచించి 1 సంవత్సరం గడువు ఇచ్చాడు. దీనిపైన నీ సమాధానం ఏంటి రాజా? నీకు ఈ ప్రశ్నకి సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల 1000 ముక్కలు అవుతుంది. పవన్ వర్మ వ్యక్తిత్వంలో ఏ లోపం లేదు. అప్పటిదాకా అవినీతి అధికారిగా పనిచేసిన భరతుడు రాజుకి జగనుడి గురించి చెప్పాడు. అది విన్న రాజు వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళాడు. జగనుడు కష్టాలు పెడుతున్నా ఎవరూ కూడా రాజుకు ఫిర్యాదు చేయలేదు. అంతేకాక తమ కోసం కష్టపడిన భరతుణ్ణి ఉద్యోగం నుంచి తొలగించి ఆ ప్రాంతం నుండి బహిష్కరిస్తే ఆ ప్రాంతం వాళ్ళు ఏం చేయలేదు. అంటే వాళ్ళందరూ పిరికి వాళ్ళు, అసమర్థులు. వాళ్ళలో చైతన్యం కలిగించడానికే ఆ పవన్ వర్మ జగనుడికి 1 సంవత్సరం గడువిచ్చాడు. ఇంకా సహనం లేక ప్రజలు తిరుగుబాటు చేశారు. ఇంకా జగనుడు కోరలు పీకిన పాము. వాడికి పదవి లేకపోతే ఏం చేయలేడు. ఇంకా వాడు ప్రజల మధ్య బతకలేడు. ఇదే ఆ జగనుడికి సరైన శిక్ష అని వెంటనే బేతాళుడు విక్రముణ్ణి మౌనభంగం చేసి చెట్టుపైకి తిరిగి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వెంటనే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ వంశీ. జై హింద్.